ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ మా ఇల్లు ఎలా ఉందమ్మా? నచ్చిందా? ఐ జస్ట్ లవ్ ఇట్ అంకుల్. నాకు చాలా బాగా నచ్చింది. మా కోడలుండేటప్పుడైతే ఈ ఇల్లు ఇంకా కళకళలాడేది. సంతోషాలతో వెలిగిపోయేది. తను వెళ్ళిపోవడంతోనే ఈ ఇంటికున్న వైభవం కూడా తగ్గిపోయిందమ్మా. ఏదేమైనా నీ రాకతో మళ్ళీ పోయిన ఆ వైభవం తిరిగొచ్చినట్టయింది. చాలా థ్యాంక్స్ అంకుల్. అరవింద్ అయితే లక్ష్మీ లక్ష్మి అని తన కోడల్ని పిలుచుకున్నట్టు కొండంత సంతోషంతో మునిగిపోతోంది. నువ్వే తన కోడలు అన్నట్టు ఫీల్ అయిపోతోంది. కానీ నువ్వే తన కోడలనే నిజం చెప్పేస్తే తనింకా సంతోషపడుతుంది. పెదనాన్న ఏం మాట్లాడుతున్నారు? కోడళ్ళనే నిజం చెప్పడం ఏంటి? సంయుక్త గారితో నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? మల్లెపువ్వుకి నల్లరంగు పూసినంత మాత్రాన అది మల్లెపువ్వు కాకుండా పోతుందా? దాని వాసన మనకు తెలియకుండా పోతుందా? లక్ష్మి వేషం భాష మార్చినంత మాత్రాన లక్ష్మిని నేను గుర్తుపట్టలేననుకుంటున్నారా? సంయుక్త ఎవరో కాదు, నా కోడలు లక్ష్మి అని నాకు ముందే తెలుసు. పెదనాన్న అది మీకు మేడం మేడం ఇట్స్ ఓకే, నేను తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. మీ కోటలి రూపం నాకుంది, అలాంటప్పుడు నన్ను మీ కోటలు అనుకోండి. జానుని అక్క అని పిలవమంది, అరవిందతో లక్ష్మి అని పిలవమంది, పిల్లలతో అమ్మ అని పిలవమంది. అడగ్గాని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నన్ను క్షమించండి మావయ్య గారు. నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను ఇలా మారాల్సి వచ్చింది. నాకున్న బాధ్యతల వల్ల నేను ఈ నిజాన్ని దాచుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. నువ్విప్పుడు క్షమించమని అడిగే పరిస్థితిలో లేవు లక్ష్మి. మేమే నిన్ను క్షమించమని అడగాలి. అయోధ్యకి కోడలిగా వెలిగిపోవాల్సిన సీతమ్మ అడవుల పాలైనట్టు ఈ నందన్ కుటుంబం కోడలిగా వెలిగిపోవాల్సిన నువ్వు ఏమైపోయావో కూడా మేం తెలుసుకోలేకపోయాం. నువ్వు చనిపోయావనే భ్రమలో ఉన్నావు. అసలు ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు లక్ష్మి? చెప్తాను మావయ్య గారు. అసలేం జరిగిందంటే, ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద్ ఆంటీయే. నీకేం కావాలి? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే, నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి.
వైజాగ్ నుంచి చింతపల్లి బయలుదేరిన ఆఖరి బస్సు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్తావు? నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. అర్జున్, నిన్ను కాపాడి నాకు పుత్రశోకం తప్పించింది ఈ అమ్మాయే నాన్నా. ఇంత సహాయం చేశాక నీ దారి నీదని నేను పోనివ్వలేను. దయచేసి నువ్వు మాతో ఉండిపోమ్మా. జున్ను, ఏంటి? జున్ను నా మనవడా? మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. అవును మావయ్య గారు. వాడు నాకు మొదటిసారి పరిచయమైనప్పుడే అనుకున్నానమ్మా, వాడితో ఏదో బంధం నాకుందనిపించింది. వాడి మాట తీరు, వాడి నడవడిక, మిత్ర చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు జున్ను అలానే ఉన్నాడు. మీ అత్తయ్య కూడా చాలాసార్లు ఇదే మాట నాతో అనింది. నువ్వు తిరిగొచ్చావనే సంతోషంలోనే నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. అలాంటిది జున్నుగాడు నా మనవడాన్ని తెలిసాక ఇంకా ఈ సంతోషాన్ని గుండెల్లో మొయ్యలేకపోతున్నాను. అర్జెంటుగా ఈ విషయాన్ని మీ అత్తయ్యకి చెప్పేయాలి. మావయ్య గారు వద్దు, ఇప్పుడప్పుడే ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు. ఎందుకు లక్ష్మి? నా ముందున్న లక్ష్యాన్ని నేను చేరుకోవాలన్నా, నా బాధ్యతల్ని నేను నెరవేర్చాలన్నా ఇప్పుడు నా గురించి ఎవరికీ తెలియకూడదు మావయ్య గారు. దయచేసి అర్థం చేసుకోండి. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. సరేనమ్మా, ఈ ఆనందాన్ని మీ అత్తయ్యతో పంచుకుందాం అనుకున్నాను. కానీ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తానమ్మా. సరే, ఇప్పుడైతే నా మనవణ్ణి మనసారా హత్తుకుని ఒక ముద్దు పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.